అర్జున్ కుమార్ ఇతను ఒక హైదరాబాద్ వాసి, తెలివైన మూర్ఖుడు, ఒక బిజినెస్ మ్యాన్. ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ పర్సన్లో ఇతను ఒకడు. అర్జున్ కుమార్కి ఈ దేశంలోనే కాదు, చాలా దేశాల్లో చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. అతను ఒకరోజు రామేశ్వరం వెళ్ళాడు. గుళ్ళో దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా అక్కడ ఉన్న ఒక సాధువు యొక్క అనుచరుడు ఇతని దగ్గరికి వచ్చాడు. స్వామి, మీరు వీలైతే మా ఆశ్రమానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయగలరా అని అడిగాడు. దానికి అర్జున్ కుమార్ ఇతని మూర్ఖ బుద్ధితో అసహ్యంగా, సహాయం లేదు, ఏమీ లేదు, నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపో అని చిరాకుగా అన్నాడు. ఆ సాధువు, నిజానికి నువ్వు ఆర్థికంగా ఎంత గొప్పవాడి అయినా నువ్వు ఒక మూర్ఖుడివి. వ్యాపారం చేస్తూ డబ్బు అనే మత్తులో పడి ఎన్నో తప్పులు చేశావు. ఆ పాపం వల్లే నీకు పిల్లలు కూడా పుట్టలేదు, కట్టుకున్న భార్య లేదు, చివరికి మనశ్శాంతి కూడా లేదు. డబ్బు పిచ్చిలో పడి ధర్మం అధర్మం మంచి చెడు ఏది తెలియకుండా పోయింది. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా నువ్వు పోయాక ఇవేవి నీతో రావు. సత్యమేంటో నీకు తెలిసిన రోజు నువ్వు నిజమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతావు అని అన్నాడు. ఆ మాటలు విన్న అర్జున్ కుమార్ ఆలోచనలో పడ్డాడు. ఎక్కడో చిన్న భయం స్టార్ట్ అయింది. అలా భయపడుతూనే ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఏవేవో ఆలోచనలు, నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. తెల్లవారగానే అర్జున్ కుమార్ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెట్టాడు. నాకు ఎవరైతే ఒక ఐడియా ఇస్తారో వాళ్ళకి నేను 20 లక్షలు ఇస్తాను అన్నాడు. ఎంప్లాయీస్ అందరూ ఎగ్జైట్మెంట్తో అదేంటి అని అడిగారు. చనిపోయాక నా ఆస్తి మొత్తం పైకి ఎలా తీసుకెళ్లాలో ఎవరు చెప్తే వారికి నేను అక్షరాల 20 లక్షలు ఇస్తాను అన్నాడు. ఆ మాట విన్న ఎంప్లాయీస్ అందరూ షాక్ అయ్యారు. అసలు ఏంటి ఇతనికి పిచ్చి పట్టిందా, ఇలా మాట్లాడుతున్నాడు అని అందరూ విచిత్రంగా మాట్లాడుకున్నారు. అలా ఒక వారం గడిచింది. ఎవరి నుండి సమాధానం లేదు. మళ్ళీ బాగా ఆలోచించి ఈసారి ఎవరైనా చెప్తే 20 లక్షలు కాదు 50 లక్షలు ఇస్తాను అన్నాడు. సో ఎంప్లాయీస్కి అప్పుడు అర్థమైంది ఈ మ్యాటర్ చాలా సీరియస్ అని. దీనికి ఆన్సర్ దొరికితే 50 లక్షలు వస్తాయి కదా అని. ఎంప్లాయీస్ అందరూ ఆన్సర్ కోసం వారి ఫ్యామిలీస్తో ఈ మ్యాటర్ని షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అర్జున్ కుమార్కి మాత్రం రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆకలి వేయట్లేదు, నిద్ర రావట్లేదు, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. మళ్ళీ 2 డేస్కి ఆఫీస్లో అందరినీ గ్యాదర్ చేసి ఈసారి 5 కోట్లు ఆఫర్ చేశాడు. ఈ విషయం సిటీ మొత్తం తెలిసిపోయింది. అలా 10 రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి అర్జున్ కుమార్ని కలిశాడు. మీరు ఇన్ని రోజులు వెతుకుతున్న ఆన్సర్ నేను చెప్తాను అన్నాడు. ఆ మాట విన్న అర్జున్ కుమార్ చాలా సంతోషించాడు. ఎంతో ఆనందంతో త్వరగా చెప్పు, ఏంటి ఆ ఐడియా అని అడిగాడు. మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళారా అని ఆ వ్యక్తి అన్నాడు. వెళ్ళా. ఎయిర్పోర్ట్లో దిగగానే ముందుగా ఏం చేస్తారు అని అడిగాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఫస్ట్ మన కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తాం. ఇండియన్ కరెన్సీ దుబాయ్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తా అని చెప్పాడు. సరే, ఎప్పుడైనా లండన్ వెళ్ళారా? ఎస్, వెళ్ళా అని అర్జున్ చెప్పాడు. లండన్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఫస్ట్ ఏం చేస్తారు అని అడిగాడు. ఇందాకే చెప్పా కదా, ముందు వెళ్ళగానే మన కరెన్సీని లండన్ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేస్తాను అన్నాడు. ఓకే, అమెరికా వెళ్ళారా అని అడిగాడు. అర్జున్కి చాలా కోపం వచ్చింది. కానీ తనకి కావాల్సిన ఐడియా అతని దగ్గర ఉంది కదా అని తనకొచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ చెప్పాడు. ఎస్, అమెరికా కూడా వెళ్ళా అని చెప్పాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే ఏం చేశారు అని అన్నాడు. అర్జున్ కోపంతో, ఇందాకే చెప్పాను కదా, ఏ దేశం వెళ్ళినా ముందు మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఫస్ట్ నువ్వు మ్యాటర్లోకి రా అని అన్నాడు. మనం ఈ భూమి మీద సర్వే అవ్వటానికే ఈ డబ్బు ఉంది. మనం చాలా సందర్భాల్లో ఈ డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. అలాగే చనిపోయాక పైన కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. ఇక్కడ మనం చేసే పాపపుణ్యాలు దాన ధర్మాలే పైన వెళ్ళాక ఎక్స్చేంజ్ అవుతాయి, నీ కర్మని డిసైడ్ చేస్తాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది నిజమైన కరెన్సీ, అసలైన ఎక్స్చేంజ్. అతని మాటలు విన్నాక అర్జున్ కుమార్కి ఎలా జీవించాలో అర్థమైంది. అప్పటి నుండి తను మంచితనం మానవత్వంతో బ్రతుకుతూ వీలైనంత వరకు అందరినీ మంచి దారిలోకి తీసుకురావడానికి
ప్రయత్నిస్తూ జీవనం సాగించాడు. అర్జున్ మారాడన్న విషయం తెలిసిన తన భార్య మళ్ళీ అర్జున్ దగ్గరికి వచ్చేసింది. వారిద్దరూ కలిసి ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు. సంతోషమైన జీవనాన్ని సాగించారు.